పంచాయతీకి వేలాయే సర్పంచ్ ఎలక్షన్లకి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నది. నేడు హైకోర్టులో జరిగే కీలక పరిణామాలే కీలకం కాబోతున్నాయట. ఏముంది ఇప్పుడు హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఏం చెప్పింది? మేము ఎలక్షన్లకు అడ్డుపడతలేము, 50% లోపు రిజర్వేషన్లతో మీరు చేసుకోవచ్చు అని చెప్పింది. సో కాబట్టి ఎలక్షన్స్ని అడ్డుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మరి ఎవరైనా పిటిషన్ వేసి ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ చట్టం 2018 మీద కొన్ని చేంజెస్ చేయలేదు, చేయాల్సిన అవసరం ఉండే అని చెప్తున్నారు. మరి వాటి ద్వారా ఏమైనా అడ్డుకునే అవకాశం ఉంటుందా? నేను అనుకుంటున్నా మ్యాక్సిమం గవర్నమెంట్ కనుక అనుకుంటే ఈ ఎలక్షన్ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే బీసీలను మాత్రం అందరు కలిసి మోసం చేశారు, గవర్నమెంట్కు మోసం చేసింది. ఎందుకంటే రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి ఇప్పుడు ఇవే 50% లోపు ఎలక్షన్ ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో పెట్టవచ్చు కదా, అధికారంలోకి రాగానే పెట్టుండొచ్చు కదా. ఈ పాటి దానికి ఇంతకాలం జరపడం దేనికి? రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో నోటిఫికేషన్ జారీ కాబోతున్నది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టింది. మంగళవారం వెలువడే హైకోర్టు తీర్పు మంత్రిమండలి నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో బుధ లేదా గురువారం షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వగా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినాయి. రిజర్వేషన్లపైన గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లపైన కలెక్టర్లు సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహిళలకేమో 50% వాటా, ఎస్సీ ఎస్టీలకి 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం, బీసీలకి 2024 కులగణన లెక్కల ప్రకారం ఓవరాల్గా అన్ని రిజర్వేషన్లు కలిపి 50%కి మించకుండా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకొని 50% లోపే రిజర్వేషన్లకు ఎంపిక చేసిన స్థానాలను ఇందులో వెల్లడించారు. వీటిని క్రోడీకరించి పంచాయతీరాజ్ శాఖ పూర్తిస్థాయి నివేదికను ఎన్నికల సంఘానికి సోమవారం సాయంత్రం అందజేసింది. జిల్లాల్లోని పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా కూడా సమర్పించింది. ఇవాళ ఎన్నికల పిటిషన్లపైన విచారణ. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపైన మంగళవారం హైకోర్టులో విచారణ జరగబోతున్నది. వాస్తవానికి సోమవారమే విచారణ జరగాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా పడింది. పాత రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు వెల్లడించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు నివేదిక ఇచ్చింది. మంగళవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రతిపాదన సమర్పించగా వాటిని ప్రభుత్వం పరిశీలించింది. మరోవైపు మంగళవారం వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు చేపట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని బుధ లేదా గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు విషయం ఏంటంటే రాష్ట్ర హైకోర్టే గతంలో సెప్టెంబర్ 30 లోపుగా మీరు ఎలక్షన్స్ పెట్టండి తక్షణమే అని ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వానికి. సో దీంతో ఇప్పుడు వీళ్ళేదో కోర్టుల కేసు ఉంది, దాని మీద డిపెండ్ అయింది. ఏం డిపెండ్ అయింది అక్కడ? కేసు ఏంది? జీవో నెంబర్ 9 ప్రకారంగా 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి, మేము ఇవ్వము అని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్తూనే ఉండే. మరి కోర్టుకి ఇక సమస్య ఎక్కడుంది? కోర్టు ఎక్కడ ఆపుతుంది? దాన్ని ఆపడానికి అవకాశాలు ఏమున్నాయి? అందరూ కలిసి ఏదో చేస్తామని చెప్పి జనాన్ని మోసం చేసిరు. కోర్టుకి మోసం చేసిన వాళ్ళే పోయి లేదు మేము పాత దాని ప్రకారం పోతాం. కోర్టు కూడా అదే చెప్పింది, పాత దాని ప్రకారం పోండి అండి. గతంలో ఈ కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది? కోర్టు ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పింది గతంలో. 3 నెలల్లో ఎలక్షన్స్ పెట్టాలని చెప్పింది, అయిపోవాలి ప్రాసెస్ అంతా అని చెప్పింది. సో అందుకే ఇక్కడ ప్రభుత్వం ఒకవేళ చిత్తశుద్ధితో 42% మీద ఆలోచన చేస్తే ఆగుతుంది తప్ప 50% లోపు మొత్తం రిజర్వేషన్స్ కలిపి 50% లోపు ఎలక్షన్స్ పెట్టాలనుకుంటే ఆగే అవకాశం లేదు. సో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు చూడండి, బ్యానర్ ఐటమ్ రాశారు. ఎన్నికలకు వేళాయి జిల్లాల వారీగా గెజిట్లు ప్రచురించిన కలెక్టర్లు, ప్రతులను ఎస్ఈసికి సమర్పించిన సర్కార్, వాటి ఆధారంగా షెడ్యూల్ సిద్ధం చేయబోతున్న ఎస్ఈసి 26వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్. ఇవాళ 25 అంటే రేపే. డిసెంబర్ 11, డిసెంబర్ 15, డిసెంబర్ 19 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం అట. అంటే ఎన్ని రోజులు ఉంది ఇంకా?
ఇది ఒక 5 రోజులు, అదొక 10 రోజులు, జస్ట్ ఒక 15 డేస్లో ఎలక్షన్ పోలింగే జరగబోతున్నది. కోడ్ అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలును వేగవంతం చేసిన ప్రభుత్వం. సో ఇది ఎలక్షన్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో ఎక్కడెక్కడ రిజర్వేషన్ ఏంటి అన్నది కూడా ప్రకటించడం జరిగింది. రొటేషన్ పద్ధతిలో ఈ ఎలక్షన్ రిజర్వేషన్ ఈసారి అమలు చేస్తున్నారు.